మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జీబీఎస్ అనే కొత్త వ్యాధి కలకలం రేపుతుంది. జీబీఎస్ వ్యాధి 2 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మరణించారు, ఇంకొకరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ జీబీఎస్ వ్యాధి ఎలా గుర్తించాలి, లక్షణాలు ఏంటి, ఎలా చికిత్స పొందాలి, ఈ జీబీఎస్ వ్యాధిని ఎలా నివారించాలి, ఈ విశేషాలన్నీ మనం తెలుసుకోవటానికి దర్శి ప్రాంతంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో టి సుమన్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. గులేన్బారీ సిండ్రోమ్ అని చెప్పి ఇప్పుడు కొద్దిగా అందరూ కలవరపడుతున్నారు. అంటే ఈ మధ్య చాలా జబ్బులు చూసారు, లైక్ కరోనా లాంటివి. అంటే ఒకసారి ఎక్కడో వచ్చిందిలే, ఇక్కడ దాకా మన దాకా రాదు అని అనుకున్న స్టేజ్ లో ఒక్కసారిగా అంతా స్ప్రెడ్ అయిపోయి మన జీవితాలను తలకిందులు చేశాయి. అందుకని ఇంకా జనాలు ఏంటంటే ఏదైనా ఒక ఏరియాలో ఒక జబ్బు ఎక్కువైనప్పుడు ఆ జబ్బు గురించి తెలుసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో చాలా మంచిది కూడా. సో ఇప్పుడు జీబీఎస్ గురించి వివరాలు చెప్పడానికి అండ్ జనాల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి చిన్న వీడియో క్లిప్ చేయడం జరుగుతుంది. సార్, ఈ జీబీఎస్ అనేది ఎంతో కాలం నుంచి ఉంది, మన కమ్యూనిటీలో ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు మన ఈ అవుట్ బ్రేక్ వల్ల మహారాష్ట్ర, కేరళలో అవుట్ బ్రేక్ వల్ల ఇది హైలైట్ అయింది. జీబీఎస్ అంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అంటే మన మన సెల్స్, అంటే ఏదైనా బ్యాక్టీరియా మనలో ఎంటర్ అయినప్పుడు బాడీ ఆ బ్యాక్టీరియాని చంపడానికి కొన్ని ప్రోటీన్స్ తయారు చేసుకుంటుంది. ఆ ప్రోటీన్స్ అనేటువంటి ఆ బ్యాక్టీరియాని చంపాలి. కొన్నిసార్లు మన బాడీకి సంబంధించినటువంటి ప్రోటీన్స్ లాంటి పోలిక ఉన్న ప్రోటీన్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి. సో మన బాడీ అనేది వాటికి కూడా చంపడానికి మన సెల్స్ ని తయారు చేస్తాయి. ఈ సెల్స్ అనేవి ఆ బ్యాక్టీరియాని, వైరస్ ని చంపడంతో పాటు మన బాడీలో ఉన్నటువంటి నరాల మీద ఉన్న పొరని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ నరాల మీద ఉన్నటువంటి పొర డ్యామేజ్ అవుతుందో వీక్నెస్ మొదలవుతుంది. మొదటగా ఏంటంటే చూస్తే లక్షణము కాళ్ళల్లో పటుత్వం కోల్పోవడం. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ దూరం నడవగానే అలసిపోతారు, కాళ్ళని నడవలేకపోతారు. కొంతమంది ఏంటంటే 10 మీటర్లు కన్నా నడిచిగానే నడవలేకపోతారు. మెయిన్ వాళ్ళలో ఈ సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ కాళ్ళలో నరాలు పటుత్వం పోవడము, చేతుల్లో పటుత్వం పోవడము, ఆయాసం రావడము, కళ్ళు మూతలు పడడము, అలానే మంచాన పడిపోవడము ఇలా జరుగుతుంది. ఈ జీబీఎస్ లో పడిన వాళ్ళందరూ, అంటే జీబీఎస్ బారిన పడిన వాళ్ళు చనిపోతారని కాదు, 85% మంది రికవరీ అయిపోతారండి. 10% మంది ఏంటంటే కొద్ది స్లో రికవరీ ఉంటుంది. స్లో రికవరీ అంటే మేబీ 6 months to 1 year తీసుకోవచ్చు. ఇంకా 1 to 5% మంది అంటే చనిపోతారు. ఇప్పటి వరకు జీబీఎస్ కేసులు అనేవి మన నమోదుకు రాలేదండి. లేవండి, ఇలాంటి వ్యాధులు ఏమి నమోదవ్వలేదు. కొత్త రకం వ్యాధులు ఏమి జీబీఎస్ కి ఎప్పటి నుంచో కమ్యూనిటీలో ఉందండి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అవుట్ బ్రేక్ అవడం వల్ల జనాలు కంగారు పడుతున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి అయితే కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ క్యాంపెలోబాక్టర్ జిజిని అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంటుంది. కొద్ది కలుషితమైన నీరు కాకుండా పరిశుభ్రాలు నీట్గా ఉంచుకుంటూ నీటిని కొద్దిగా కాచి చల్లార్చి, లేకపోతే ఈ బాగా ఫిల్టర్ చేసిన నీళ్ళు మాత్రమే. ట్రీట్మెంట్ ఉందండి. గులేన్బారీ సిండ్రోమ్ సంబంధించి ఇమ్యునోగ్లోబులిన్స్ విరివిగా గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతున్నాయి. అది ఎప్పటి నుంచో దొరుకుతున్నాయి. అది మరి ప్లాస్మా పెరిస్ అంటారు, రక్తం అనేది మార్పిడి చేస్తారు. ఈ రెండింటి వల్ల రికవరీ రేట్ బాగుంటుంది. జీబీఎస్ వ్యాధి గురించి, ఆ వ్యాధికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి మెడికల్ ఎలా తీసుకోవాలో డాక్టర్ గారి మాటతో మనం తెలుసుకున్నాం కదా. కెమెరామెన్ జానీతో నక్షత్ర, సుమన్ టీవీ, దర్శి.